ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈనాడు క్రైస్తవులకు కూడా నాలాంటి దైవ సేవకులు ఎంతో మంది నీకు తెలియజేసి ఉండొచ్చు, ఎంతో మంది నీకు బోధించి ఉండొచ్చు, ఎంతో మందిని హెచ్చరిక చేసి ఉండొచ్చు, ఎంతో మంది వాక్యానుసారంగా బ్రతకండి అని మిమ్మల్ని బ్రతిమలాడి ఉండొచ్చు. కానీ మన బుద్ధి, మన బ్రతుకు కుక్క తోక వంకరలాగానే ఉంది. ఎలా ఉంది? కుక్క తోక వంకరలాగే ఉంది. ఇలాగే ఒకరు కుక్క తోకను ఇలా వంకర తిరుగుతుంది. ఎందురా దీన్ని నేను చక్కగా చేస్తానని ఒక కర్ర కట్టాడట, చక్కని కర్ర. ఆ కుక్క తాడికి ఆ కర్రకి బ్యాండ్ వేశాడట. బ్యాండ్ ఆ కర్ర ఉన్నట్టే చక్కగా సాపుకుందంట తోక. 10 రోజులైంది, 20 రోజులైంది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. 3 నెలలకి ఈ వంకపోయినటువంటి తోక చక్కబోస్తుంది అనుకొని ఆ బ్యాండ్ కర్ర తీశాడంట. తీయగానే టింగున మళ్ళా ఇట్ట పోయిందంట, వంకపోయిందంట. మన బుద్ధులు, మన బ్రతుకులు, మన విశ్వాస జీవితాలు అలాగే వచ్చిన ఎంతగా బోధించినా ఆనాటి ఇశ్రాయేలు ప్రజల వలె ఏమాత్రము విననొల్లని వారిగా బ్రతికే వారిగా ఉంటున్నారు.